ఆదినారాయణ రెడ్డి ఆ తర్వాత టీడీపీలో చేరారు. ప్రస్తుతం ఆయన మంత్రిగా కూడా అవకాశం లభించింది. సో ప్రస్తుతం మనతో ఆదినారాయణ రెడ్డి ఉన్నారు. ఈయన మంత్రివర్గంలో చోటు కల్పించే విషయం మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కడప జిల్లా నేతలతో కొంత డిస్ప్యూట్ వచ్చింది. ఎట్టకేలకు సర్దుబాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న ఆదినారాయణ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు సార్ చెప్పండి, దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? మొత్తంగా చంద్రబాబు నాయుడు గారు మీకు అవకాశాన్ని కల్పించారు. మీకు ఏ ఈక్వేషన్స్ మీకు కలిసి వచ్చాయని చెప్పి అనుకుంటున్నారు? ఒక్కటి, జిల్లాలో మొన్న గెలిచిన ఎమ్మెల్సీ సీటు జిల్లా అభివృద్ధి జరగాలి. జగన్ రెడ్డి యొక్క ప్రభావము అడ్డదిడ్డాలుగా ఆయన ప్రవర్తించే వ్యవహారాన్ని కట్టడి చేయాలి. దానికి మేము రామసుబ్బారెడ్డి ఖచ్చితంగా సీఎం గారి యొక్క ఆదేశం ప్రకారం తూచా తప్పకుండా ఏకమవుతాం. కార్యకర్తలను కూడా కలుపుకుంటూ పోతాం. అభివృద్ధి విషయంలో ఆయన మేము ప్యారల్గా ఒక అభిప్రాయానికి వచ్చి సీఎం గారిని అడిగి అన్ని విషయాలు చేస్తానన్న మేరకు ఆయన కూడా చేస్తాడు. కూడా మాకు అన్ని రకాలుగా ఇరిగేషన్ కానీ, ఇండస్ట్రీ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, టూరిజం కానీ, నేనైతే స్కీమ్ పేరు త్రిబుల్ దాంట్లో కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా పాత సమస్యలు పక్కన పెట్టి జిల్లాలో అందరినీ కలుపుకుంటూ రామసుబ్బారెడ్డి గారు కూడా ఈ పార్టీలో సీనియర్ కాబట్టి ఆయన యొక్క సమన్వయంతో ఖచ్చితంగా బాధ్యతగా ఒకవైపు సీఎం రమేష్ ఉన్నాడు ఎంపీగా, మన గంటా శ్రీనివాసరావు గారు ఉన్నారు మంత్రిగా, కలెక్టర్తో కానీ ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు అన్ని విషయాలు మాట్లాడతాం. సీఎం గారికి దృష్టికి తీసుకుపోతాం. మిగతా నాయకులను కూడా కలుపుకుంటాం. ముఖ్యంగా మా నియోజకవర్గంలో కార్యకర్తలను పాత కొత్త అందరినీ ఏకం చేసి రామసుబ్బారెడ్డి గారి యొక్క అండదండలతో ఖచ్చితంగా ముందుకు పోతాం. అంటే మంత్రివర్గంలోకి ఆదినారాయణ రెడ్డిని తీసుకుంటున్నారు అన్న వార్త రాగానే మొత్తంగా రామసుబ్బారెడ్డి వర్గంతో పాటుగా కడప జిల్లాలోని మిగతా టీడీపీ నేతలు కూడా ఏకమై మిమ్మల్ని వ్యతిరేకించినట్లుగా వార్తలు వచ్చినాయి. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? దాన్ని ఏ విధంగా మీరు ప్యాసిఫై చేస్తారు? భవిష్యత్తులో వాళ్ళందరినీ కలుపుకు వెళ్లే ప్రయత్నం ఏ విధంగా చేస్తారు మీరు? అసలు ఆ వార్తలు వచ్చినది అయితే నేను నమ్మడం లేదు. కారణం ఏమంటే మేమంతా ఒక టీమ్గానే ఉన్నాం. మధ్యాహ్నం కూడా లంచ్కి ఒకే చోట కలిసినాం. జిల్లా అభివృద్ధి కోసం ఎవరి ఆశాపరకంగా అడగడం సహజం, కానీ నన్ను వ్యతిరేకించాలని అనుకోలే. వాళ్ళకు కావాలని అడిగింటారు. బట్ సమీకరణ బట్టి సీఎం గారికి అంత ఆలోచన ఉంటుంది కాబట్టి ఎట్లా ఏమనే దూరంలో ఇవ్వడం జరిగింది. దీంట్లో మా మధ్య విభేదాలు లేవు. చిన్నవి ఉన్నాయి, అన్నీ సర్దుకోవాల్సిన అవసరం 100%. సీఎం గారు ఒక దిశానిర్దేశం చేశారు. ఆ ప్రకారం మేము ఖచ్చితంగా పర్ఫెక్ట్గా పనిచేస్తాం. సరే, మిమ్మల్ని ఎంపిక చేయడం ద్వారా ఒక పెద్ద బాధ్యతను మీ మీద పెట్టినట్టుగా కనిపిస్తుంది. గత కొంతకాలంగా పులివెందులను కూడా టార్గెట్ చేసి మేము అక్కడ కూడా తెలుగుదేశం జెండా ఎగరవేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధినేత చంద్రబాబు నాయుడు చెప్పుకుంటూ వచ్చారు. దానికి అనుగుణంగానే ఇవాళ ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా గెలవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మీ పనితీరు ఏ విధంగా ఉండబోతోంది? పార్టీలో జిల్లాలో పార్టీని కలుపుకోవడానికి కానీ మరింత బలోపేతం చేసే దిశగా మీరు ఎటువంటి పనితీరుతో ఎటువంటి వ్యూహాలను అవలంబించబోతున్నారు? అసలు ఖచ్చితంగా పులివెందుల్లో సైతము ఏదన్నా ఇంకా చేయాల్సిన పనులు అన్నీ చేసుకుంటూ క్యాడర్ని అక్కడ కూడా నమ్మకం కలిగిస్తూ మేమున్నాం అన్నిటికని చెప్పుకుంటా పోతే పులివెందుల్లో కూడా సీటు కేటాను టీడీపీ గెలిచేదానికి ఆస్కారం ఉంది. ఆ దిశలో అందరం కలిసి ఫైట్ చేస్తాం. సార్, రెండోది, మీరు ఇప్పుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. చేసిన వెంటనే విపక్షం నుంచి వచ్చే తొలి కౌంటర్ మీరు రాజీనామా చేయాలనేది. దీనికి మీరు ఇచ్చే సమాధానం? అసలు రాజీనామా అడిగే హక్కు వాళ్ళకు ఉంటే కదా. కారణము మేమందరము 2009-11లో అతనితో పాటు కలిసి 29 మంది ప్రయాణం చేసినప్పుడు ఆ ప్రస్తావన రాలేదు. కొందరిని మొన్న జెడ్పీటీసీలను, ఎంపీటీసీలను, కౌన్సిలర్లను తీసుకున్నప్పుడు కూడా రాజీనామా ప్రస్తావన లేకుండా జగన్ రెడ్డి కండుగా కప్పి తీసుకునేది కూడా వాస్తవం. అటువంటి నాయకత్వం జగన్ రెడ్డి ఎప్పుడైతే ప్రవర్తిస్తున్నాడో అతనికి అడిగే హక్కు లేదు. రైట్ సార్. సో ఓవరాల్గా ఆదినారాయణ రెడ్డి వాదన చూస్తూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డికి రాజీనామాను కోరే నైతిక హక్కు లేదని చెప్పడంతో పాటుగా జిల్లాలోని అందరి నేతలను కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలందరినీ కలుపుకు వెళ్లే ప్రయత్నం చేస్తాం. చంద్రబాబు తన మీద ఏ బాధ్యతలను అయితే ఉంచారో వాటిని పూర్తి స్థాయిలో నెరవేర్చే దిశగానే తమ పనితీరు ఉంటుందనేది ఆదినారాయణ రెడ్డి చెప్తున్న వాదన. కెమెరామెన్ ఆర్కేతో చంద్రశేఖర్, ఎన్టీవీ, అమరావతి. ముఖ్యమంత్రి గారిలాగే రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తామన్నారు సుజయ్ కృష్ణ రంగారావు. విజయనగరం జిల్లా నేతలందరినీ కలుపుకుని పోయి జిల్లా అభివృద్ధి కృషి చేస్తామన్నారు ఆయన. కృష్ణ రంగారావు క్యాబినెట్లోకి రానున్నారు. ఆయన పేరును ఇప్పటికే ఆయన పేరుపై స్పష్టత వచ్చింది. ముఖ్యమంత్రి కార్యాలయానికి, ముఖ్యమంత్రి నివాసానికి వచ్చి ఆయన సీఎంతో కూడా భేటీ అయ్యారు. రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న సుజన కృష్ణ రంగారావుతో మనం ఒకసారి మాట్లాడదాం. సార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎట్లా ఫస్ట్ టైం మీరు క్యాబినెట్లోకి వెళ్తా ఉన్నారు? మీకు రాజకీయంగా అనుభవం ఉంది, మీ ఫ్యామిలీకి బ్యాక్గ్రౌండ్ ఉంది, బట్ ఫస్ట్ టైం మీరు క్యాబినెట్లోకి వెళ్ళడాన్ని ఏ రకంగా చూస్తున్నారు? ఓకే, ఒక మంచి గైడ్ మాకు ముఖ్యమంత్రి గారు రూపాన్ని ఉన్నారు. మరి వారు తప్పనిసరిగా అన్ని విధాల గైడెన్స్ ఇస్తారు. మరి
వారు ఏ విధంగా అయితే కష్టపడుతున్నారో వారికి తగినట్లుగా కష్టపడి అన్ని విధాలా వారికి సహకరించి మరి ఈ రాష్ట్రాన్ని నూతనంగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి అన్ని విధాలా ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు కృషి చేస్తాను. మంత్రిగా రావటం ఒకటైతే మీరు వైసీపీలో గెలిచి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి రావడం ఒక పెద్ద చర్చ అయింది. ఇప్పుడు మళ్ళీ క్యాబినెట్లో రావడానికి కూడా కొంతమంది ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఏం సమాధానం చెప్తారు వాళ్ళందరికీ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోని విభేదాలు వచ్చి ఆ పార్టీతోని మరి ప్రభుత్వానికి సహకరించడానికి కొంతకాలం కింద నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో స్థానం ఇచ్చాక మీరు ఏదైతే ప్రశ్నిస్తారని అనుకుంటున్నారో ఎవరూ కూడా ప్రశ్నించకుండా వేలు ఎత్తి చూపకుండా నేను నడుచుకుంటాను. ఆ ప్రకారంగా నేను ఏ స్టెప్స్ తీసుకోవాలో ఆ స్టెప్స్ తీసుకుంటాను. మీకు వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ ఉంది, కానీ అధికార పార్టీ సభ్యులు చాలామంది కూడా సీఎంను కలిసి మీ పేరు ప్రతిపాదనలో ఉన్న సమయంలో తమ అభ్యంతరాలను కూడా వ్యక్తం చేశారు. ఇప్పుడు మీరు మంత్రి కాబోతున్నారు, వాళ్ళందరినీ కలుపుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. అక్కడ వాళ్ళు కూడా కొద్దిగా స్టార్టింగ్ డేస్లో కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఎలా డీల్ చేస్తారు? మంత్రివర్గం విస్తరణ ఉందని తెలిసాక అందరూ కూడా ఆశించడానికి ప్రతి ఒక్కరికి కూడా హక్కు ఉంది. ఈరోజు ఏదైతే వారు కోరటం జరిగిందో మరి ముఖ్యమంత్రి గారి మాట మీద ప్రతి ఒక్కరికి కూడా గౌరవం ఉంటుంది. మరి తెలుగుదేశం ఒక క్రమశిక్షణ పార్టీ కాబట్టి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. అందరం కలిసి విజయనగరం అభివృద్ధికి మా వంతు కృషి చేస్తాం. మీతో పాటు సీనియర్ మంత్రి కళా వెంకట్రావు అదే ప్రాంతం నుంచి ఇప్పుడు మళ్ళీ క్యాబినెట్లోకి వస్తూ ఉన్నారు. ఎలా ఉండబోతుంది? ఈ కొత్తగా మీరు వచ్చిన సభ్యులందరూ చూస్తూ ఉన్నారు, 11 మంది ఇప్పుడు క్యాబినెట్లోకి వస్తున్నారు. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఒక మంచి అనుభవం, ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాను. మరి కళా వెంకట్రావు గారు లాంటి సీనియర్స్తో పాటు ఈరోజు రేపు ప్రమాణ స్వీకారం జరగటం, వారు గైడెన్స్ మరి వారి అనుభవాన్ని అన్ని విధాలా తీసుకోవటం జరుగుతుంది. రైట్, ఇది తను కష్టపడి పనిచేస్తానని ముఖ్యమంత్రి తనపై ఉంచినటువంటి నమ్మకాన్ని నిలబెడతానని సుజయ్ కృష్ణ రంగారావు చెప్తా ఉన్నారు. ఇది సుజయ్తో FTF సీఎం రెసిడెన్స్ NTV. ఇవి 30/60 అప్డేట్స్. నెక్స్ట్ లైవ్ షో విజయవాడ NTV స్టూడియో నుంచి ప్రసారం అవుతుంది. స్టే